క్వశ్చనా? ఏం లేదు సృజి. తన్ మన్ తన్ గురించి ఇప్పుడు గురువులకి సమర్పించాలా, తల్లిదండ్రులకి, అత్తమామలకి సమర్పించాలా? మళ్ళా నిన్న మీరు చెప్పారు కదా, గుడికి పోయినా కానీ తన్ మన్ ధన్ సమర్పించాలని. అర్థం కాలేదా? అర్థమవుతుంది, చెప్పు, అడుగు. గుడికి వెళ్ళినా కూడా అంటే అంత సమర్పించాలా ఏంటి? అది ఒకటి. మన బంధువుల దగ్గరికి వెళ్తాం కదా గురించి, ఏవో ఒకటి తీసుకోపోతాం కదా, పిల్లల దగ్గర కానీ ముసలిళ్ళ దగ్గర కానీ. దానికోసం అడిగాను. ఇంకా అది మన దగ్గర ఎంత వస్తుందో అంతవరకు సమర్పించాలా అన్న, లేకపోతే ఎట్లా? ఎంత ఉంటే అంత సమర్పించుకుంటాము. ఇంకా ఇంకొంచెం దానికోసం క్లారిటీ. ఇక్కడ అందరూ మీట్లోకి వెళ్ళిపోండి, మీట్లోకి వెళ్ళిపోండి అందరూ. తన్ మన్ గురువుకి అర్పించాలని చెప్పాం. ఇది నేను చెప్పింది కాదు, శాస్త్రంలో కూడా చెప్పబడింది. తన్ ధన్ మన్ అంటే, తన్ అంటే తనువు, తనువు అంటే ఈ శరీరము, ఈ దేహము. ధన్ అంటే ధనము, మన దగ్గర ఉన్న ధనము, లేదంటే మనం ఆర్జించే ధనము. మన్ అంటే మనస్సు. ఈ మూడు భగవంతుడికి అర్పించాలి. మొట్టమొదట భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే మనకు తెలియదు. కాబట్టి భగవంతుని చూపేది, భగవంతుని యొక్క మార్గాన్ని చూపించేది గురువు మాత్రమే. కాబట్టి గురువుకి అర్పించాలి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య. అది భౌతికంగా కానీ, ఇది ఆధ్యాత్మికంగా కానీ. ఇంకా భౌతికంగా అంటే మనకి తల్లిదండ్రులు నేర్పిస్తారు, విద్యాలయాల్లో గురువులు నేర్పిస్తారు. ఇటు ఆధ్యాత్మిక విద్య అంటే భగవంతుణ్ణి అనుసంధానం చేసేది. ఇది భగవంతుని అనుసంధానం చేసేది విద్య మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది, గురువుల నుంచి వస్తుంది. మన తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా ఎదగలేదు అనుకుంటాం మనం. మన తల్లిదండ్రులు అంటే రూపంగా చూడవద్దు, వాళ్ళని ఆత్మస్వరూపంగా చూడండి. మన యొక్క వంశవృక్షం నుంచి వస్తూ ఉంటుంది, మన యొక్క వంశవృక్షం నుంచి వస్తూ ఉంటుంది అది. ఆ విధంగా గురువుల నుంచి మనం తీసుకోవచ్చు. ఆ గురువు ఫస్ట్ తల్లిదండ్రులే మొట్టమొదట ప్రత్యక్ష దైవాలు అందరికీ. వారి నుండి మనము ప్రతీది నేర్చుకుంటాం, అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా కూడా. తల్లిదండ్రుల తర్వాత గురువు ప్రత్యక్ష దైవం. తల్లిదండ్రుల కంటే కూడా గురువే ప్రత్యక్ష దైవం. ఎందుకంటే పూర్తిగా గురువు మిమ్మల్ని భగవంతుని వైపే మార్గాన్ని నడిపిస్తాడు తప్ప భౌతికత్వంలో నడిపించడు. భౌతికత్వంలో ఉండే ఇబ్బందుల్ని తొలగించుకునే మార్గము చెప్తాడు, భగవంతునితో అనుసంధానం అవ్వడానికి సరైన మార్గంలోకి ప్రయాణించే విధంగా నడిపిస్తాడు. భౌతికంగా ఇబ్బందులు తొలగించడానికి గురువు తొలగించడు, మార్గం చెప్తాడు. కానీ భగవంతునితో అనుసంధానం అవడానికి చేయబడిని తీసుకెళ్ళిపోతాడు గురువు. అందుకు గురువు ప్రత్యక్ష దైవము.
కనబడని భగవంతుణ్ణి చూపించడానికి కనబడే గురువే మార్గం. మీకు గురువు ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, గురువు ఒక వాహకం అనమాట, గురువు ఒక వాహనం అన్నమాట. అన్నీ ఆయనే. సో తన్ ధన్ మన్ అనే ప్రశ్నకి అర్పించడం అంటే ఏమిటి అంటే, ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు, వారికి మన యొక్క తనువు ద్వారా సేవ చేసుకోవాలి, దేహం ద్వారా సేవ చేసుకోవాలి. వారికి సేవ చేసిన తర్వాత ఎవరికైనా సేవ చేయాలి. గమనించండి. ధన్ ధన్ అంటే ధనము. తల్లిదండ్రులకి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అవసరం ఉన్న తల్లిదండ్రులకు, అవసరం లేని తల్లిదండ్రులకి మీరు ప్రేమాభిమానాలు చూపించండి, వారితో ఆనందంగా జీవించండి. లేదు నేనే నా తల్లిదండ్రులను చూసుకోవాలి అంటే వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు నేను స్వయంగా సేవ చేయాల్సింది. ఎందుకంటే వారికి సేవ చేయకపోతే నేను ఎవరికి సేవ చేయగలను? తనువుతో కానీ ధనంతో కానీ. ఇంక నేను వారికి సేవ చేయకుండా నేను ఎవరికి సేవ చేసినా ఈ జన్మ నా ఈ జన్మ వృధా, నా ఈ జన్మ వృధా. తెలుసుకోండి. జీవించిన చచ్చిన శవంతో సమానం ఇది. జీవించిన చచ్చిన శవంతో సమానం ఈ దేహం, ఈ జీవుడు. తల్లిదండ్రుల సేవ చేయని వ్యక్తి ఎవరైనా సరే అంతే. తనువుతో దేహంతో సేవ చేయాలి. మన్ ధన్ ధన్ అంటే సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి సేవ చేయాలి. మన్ మనస్సుని తల్లిదండ్రులకు అర్పించాలి. తల్లిదండ్రులకు అర్పించాలి. మనస్సుని తల్లిదండ్రులకు ఎందుకు అర్పించమన్నాం అంటే, మన యొక్క మనస్సు కోతి వంటిది, చంచలత్వం కలిగింది. ఇటు అటు అటు ఇటు ఎటు ఎటు వెళ్ళిపోతుంటుంది. ఈ మనసు ఎటు వెళ్ళిపోతున్న సంగతి కూడా నాకు కూడా తెలియదు, అలా వెళ్ళిపోతుంటుంది. ఈ మనసు ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటే అటు ఇటు వెళ్దాం. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు, కొంతమంది మధ్య వయస్కులో ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు, కొంతమంది వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు, కొంతమంది చనిపోయేంత వరకు కలిగి ఉండరు. ఉండొచ్చు, ఇలాగ ఉండొచ్చు, ఇలా ఉండకపోవచ్చు కూడా, ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు లేని వ్యక్తికి చెప్తున్నా. మనసు పరిపరి విధాలు పోతుంటుంది. కాబట్టి ఈ దేహంతో ఆత్మస్వరూపాన్ని నేను ఈ దేహంతో ఉన్నాను కాబట్టి ఈ దేహంలోనే అత్యధికమైన ఆనందంతో జీవించాలి. కాబట్టి ఈ భూమి మీద సంచరించడానికి, అద్భుత ఆనందాలు చూడడానికి వచ్చాను. కాబట్టి పూర్వజన్మలో నేను చేసిన పాపాల యొక్క ఫలితము అనుభవించాలి. కాబట్టి ఇవి అనుభవిస్తూ కొత్త పాపాలు చేయకుండా ఉండడానికి నా తల్లిదండ్రులకి నా మనసుని ఎప్పుడైతే అర్పించానో వారు నన్ను సరిచేస్తూ ఉంటారు. ఇది మన్ అర్పించడం అంటే, మనసు అర్పించడం అంటే. ఎలా సరిచేస్తూ ఉంటారు అంటే, నా యొక్క డే లైఫ్లో నిత్య కృత్యాల్లో, అంటే భోజనం చేయడము, కాలకృత్యాలు ముగించుకోవడము, పడుకోవడం కాదు. నిత్య కృత్యాల్లో అంటే నేను బయటికి వెళ్ళిన క్షణం నుంచి ఇంటికి వచ్చే క్షణం వరకు ఏ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నానో అది తల్లిదండ్రులకి చెప్పాలి. ఎందుకు? మనస్సు తల్లిదండ్రులకి అర్పించే తర్వాత మనసు నీది లేదు. ఇప్పుడు ఒక షాపుకి నేను యజమాని అయిన నేను ఒక పనివాడిని పెట్టుకున్న తర్వాత పనివాడిని నేను ఏం చెప్తా చేయాలి. పనివాడు నా సొంతంగా చేయడానికి లేదు, ఎందుకంటే నా దగ్గర పని చేయడానికి వచ్చాడు. తన పూర్తి నాకు బందీ. నాకు పూర్తిగా బందీ అయితే నా దగ్గర పని చేయడానికి రావాలి, లేదంటే లేదు. ఇక్కడికి వచ్చి నా ఇష్టానుసారం నేను పని చేస్తానంటే నువ్వు నా దగ్గర ఎందుకు? ఆ విధంగా
నా మనసుని తల్లిదండ్రులకి అర్పించడం అంటే నా మనసుని ఎలా కావాలంటే అలా వాళ్ళు మలుస్తారు. ఎలా మలుస్తారు? నా అభివృద్ధికే మలుస్తారు. ఎంత వయసు పెరిగినా కానీ నాలో చిన్నతనం పోదు. చూడండి, ఎంత వయసు పెరిగినా కానీ నాలో చిన్నతనం పోదు. తెలిసి తెలియని తనం పోదు అనుకుంటాము. ఇప్పుడు నాకు 54 ఏళ్ళు వచ్చేసినాయి. నేను శ్రీ స్వామినారాయణగా పెద్ద గురువుగా నేను ఉంటున్నాను. ఎంతోమందికి విద్య నేర్పుతున్నాను. ప్రతిరోజు యోగా రహస్య లీలింగ్ క్లాసులు నడుపుతున్నాను. ఉదయం 5 గంటల నుంచి 7-8 గంటల వరకు కూడా. కాబట్టి నాకు అన్నీ తెలుసు నాకు లేదు. నేను కూడా తప్పుడు వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం నా తల్లిదండ్రుల సలహా తీసుకుంటూ ఉండాలి. తర్వాత వారు చెప్పిన విధంగా నడుస్తూ ఉండాలి. ఇదే మనసును అర్పించడం అంటే. తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రత్యక్ష దైవము. ఇంకా గురువుకి తన్మన్ అర్పించేయాలి. అంటే గురువుకి సేవ చేయాలి. తనువుతో గురువుకి ఏ ధనం అవసరమో తెలుసుకుని అర్పిస్తూ ఉండాలి. మన్ డే లైఫ్లో నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా చెప్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ తల్లిదండ్రులు భౌతిక వ్యవహారం చూపించగలరు, భౌతిక వ్యవహారం సరిచేయగలరు. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చేయగలిగితే సరే, ఆత్మపరంగా ఉద్ధరణ చేయించగలిగితే సరే, లేకపోతే కనుక చేయలేకపోతే భౌతికంగా వరకు పనిచేస్తారు. ఇక్కడ గురువు వచ్చేటికి భౌతికంగా ఎదిగి ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ గురువు ఆధ్యాత్మిక మార్గానికి ఈ తనువు అవసరము. ఎవరికి? శిష్యుడికి ఆధ్యాత్మిక రంగంలో ఎదగడానికి ఈ తనువు అవసరము. ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి తనువు అవసరం. కాబట్టి ఈ తనువుని తన మనసుతో కూడి ఇష్టానుసారం చేసుకుంటూ పోతూ ఉంటే తాను దిక్కుతోచని మార్గాలకు వెళ్ళిపోతుంటాడు. అప్పుడు శిష్యుడు అనేవాడు భగవంతునితో అనుసంధానం అవడానికి సరికాని పరిస్థితుల్లో కూరుకుపోతాడు. కాబట్టి దాన్ని తప్పించి భగవంతుని యొక్క మార్గంలోకి తను చేపట్టి తీసుకెళ్తాడు. కాబట్టి కావున గురువుకి తన్ మన్ అర్పించడం అంటే అదే. గురువు ఏం చెప్తే అది చేయడమే. గురువు ఎలా ఉండమంటే అలా ఉండడమే. గురువు మీద భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఇప్పుడు లోకంలో గురువుని అందరూ ఎలా తీసుకుంటారంటే, గురువు దగ్గర ఏయో విద్యలు ఉన్నాయని, గురువు దగ్గర ఏయో శక్తులు ఉన్నాయని, గురువు దగ్గర ఏదో ఉన్నదని, లేదా గురువు కాళ్ళు పట్టేసుకుంటే మనకి కావాల్సిన భౌతిక వ్యవహారాలను తీర్చేసుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళి కానుకలు, సేవలు అర్పించడం చేస్తూ ఉంటారు. వారి పాదాలు స్పర్శించిన మాత్రానే మన ధన్మే అయిపోద్దని, వారి పాదాలు స్పర్శించినంత మాత్రాన మన కోరికలను తీరిపోతాయని, వారి పాదాలు స్పర్శించినంత మాత్రాన మనకేం కావాలో జరిగిపోతాయని గురువుని పట్టుకోవడం వెళ్తున్నారు. లేదు, భగవంతుని పాదాలు పట్టుకోవడానికి వెళ్తున్నారు. వారికి కొబ్బరికాయ కొట్టో, అట్టుపండు పెట్టో, ధనము అర్పించో, వారి చుట్టూ ప్రదక్షిణ చేసో, వారి గుడి చుట్టూ పుల్లు దండాలు పెట్టేసో, ప్రణామాలు అర్పించేసో తమ యొక్క కోరికలు తీసుకోవడానికే గురువుల్ని, దైవాన్ని పట్టుకుంటున్నారు. కానీ నిజమైన తన్ మన్ అర్పించడం అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఈ తన్ మన్ అర్పించి మనము భగవంతుని సేవ, గురు సేవ చేసుకుంటామో అన్నీ వారు చూసుకుంటారు. ఇక్కడ వారు చూసుకుంటారంటే ఇక్కడ మళ్ళీ మన కోరికలు తీర్చేస్తారా? అసలు మీ కోరికలకి దానికి సంబంధం లేదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడానికి భూమి మీదకి వచ్చారు. మీరు కానీ, నేను కానీ, ఎవరన్నా కానీ.
దీన్ని ఎవరు తప్పించలేము. తద్వారా ఇప్పుడు ఈ భూమి మీద ఈ క్షణం నేను మాట్లాడుతున్న క్షణం నుంచి మరు క్షణానికి ఈ ఈ కార్యం ఏదైతే ఉందో మరు క్షణానికి ఫలంగా మారుతుంది. ఈ కార్యం ఇప్పుడు ఈ క్షణం నేను ఆలోచించే ఆలోచన, ఈ క్షణం నేను చేసే కార్యము ఏదైతే ఉందో దాని యొక్క ఫలము మరుక్షణానికి వస్తుంది. ఆ మరుక్షణం నువ్వు ఇబ్బంది పడకుండా ఉండడానికే గురువుని సహాయపడతాడు తప్ప ఇప్పుడు భౌతికంగా నీ కోరికలు తీర్చడానికి కానీ భౌతికంగా నిన్ను ఎదిగించడానికి కానీ ఆయన పనికిరాడు. గమనించండి. కానీ మార్గం అయితే చూపుతాడు, మార్గం అయితే చూపుతాడు. ఆ మార్గంలో వెళ్ళడమే తప్ప గురువుల పాదాలు పట్టించుకున్నాం మనం, భగవంతుని యొక్క పాదాలు పట్టించుకున్నాం మనం, భగవంతుడు లేదా గురువు నన్ను కరుణించాలి, కటాక్షించాలని మాత్రం మీరు ఈ తందన్మని అర్పించద్దు. అర్పిస్తే ఏమవుద్దంటే మీకు అంటే మనిషి యొక్క దుష్ట కోరికలు, స్వార్థ కోరికలు, అపరిమితమైన కోరికలు తీర్చడానికి గురువు భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటే అవి తీరకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఎవరికంటే మీకే. ఎందుకు? ఆ కోరిక తీరకపోతే గురువు మీద విశ్వాసం పోతుంది, భగవంతుని మీద విశ్వాసం పోతుంది. ఇలా పోయిన వాళ్ళే మతాలు మారుతున్నారు. అక్కడ జరిగిన ఇదే జరుగుతుంది, ఇంకోటి ఏమీ జరగదు. అక్కడ జరిగిన ఇదే జరుగుతుంది, ఇంకోటి ఏమీ జరగదు. అక్కడికి వెళ్ళిన అక్కడ ఇప్పినట్టు వాళ్ళు ఇప్పినట్టు అయిపోతారు తప్ప అక్కడికి వెళ్ళిన ఇదే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చేసిన కర్మలకి గాను ఫలితం అనుభవించడానికి భూమి మీదకి వచ్చాను ఖచ్చితంగా. అది మంచి కానీ చెడు కానీ, నేను ఇంతకుముందు చేసిన కర్మలకి మంచి కానీ చెడు కానీ ఫలితాలకి యొక్క ప్రభావాన్ని అనుభవించడానికే భూమి మీదకి వచ్చాను. ఇది ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తాను, దాని జవాబు గురువు ఇవ్వలేరు మీకు. ఎందుకంటే నేను 1,00,000 రూపాయలు అప్పు చేశాను, ఆ 1,00,000 రూపాయలు అప్పు తీర్చాల్సిన బాధ్యత నాదే, గురువుదేం కాదు కదా. ఆ గురువు ఏం చెప్తాడు? నువ్వు ఒక ఉన్నతమైన ఉద్యోగంలోకి వెళ్ళు, ఒక ఉన్నతమైన వ్యాపారం పెట్టుకో, లేకపోతే ఒక ఉన్నతమైన వృత్తి చేసుకో, దాన్ని అంటి పెట్టుకుని ఉండు అని చెప్తాడు తప్ప మీకేమి మీ ఒక 1,00,000 రూపాయలు అప్పు ఈయనేం తీర్చాడు కదా, గురువు కానీ భగవంతుడు కానీ, మీరే తీర్చుకోవాలి. దానికి మార్గం చెప్తారు అంతే. కానీ గురువు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రం చేపట్టి తీసుకెళ్తాడు. ఎప్పుడు చేపట్టి తీసుకెళ్తాడంటే నువ్వు తందన్మని అర్పించేప్పుడు మాత్రమే. ఇందులో ఏ ఒక్కటి మీరు దాచుకున్నా కానీ, స్వార్థపూరితంగా ఏ ఒక్కటి దాచుకున్నా కానీ చేపట్టి తీసుకెళ్ళాడు ఆయనకి అసలు లేదు. ఎందుకంటే తండ్రి నా చెయ్యి పట్టుకో అని చెప్పి నువ్వు చెయ్యిస్తే ఆయన పట్టుకోగలడు, కానీ నువ్వు చెయ్యవని చెప్పి ఆయన ఎక్కడ పట్టుకోగలడు? ఎంతకాలం పట్టుకుంటాడు నిన్ను? నువ్వు వదిలించుకు వెళ్ళిపోతాను ట్రై చేస్తున్నప్పుడు, అవసరమైనప్పుడు వెళ్దాం అనుకుంటున్నప్పుడు ఆయన ఎంతకాలం పట్టుకుంటాడు నీ చెయ్య? ఆయన చెయ్యి ఎప్పుడు ఇలా చాచే ఉంటాయి. ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో పట్టుకుందామని తప్పించుకుని పారిపోయేది మీరు, లేదు నేను, నా గురువు నుంచి, నా దైవాన్ని నుంచి. మరి ఆ వారేం చేస్తారు? కావు మనం తెలుసుకోవాల్సింది అంటే అర్పించడం నేర్చుకోవాలి. గురువుల నుంచి దైవాల నుంచి పొందడానికి ట్రై చేయకూడదు. అసలు నీకు ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు భగవంతుడు. ప్రతి జీవి భూమి మీద పుట్టింది అంటే ప్రతి ధాన్యపు గింజ మీద ఒక్కొక్కరి పేరు రాసి ఉంటుందట. ఈ ధాన్యపు గింజ ఈ వ్యక్తికి వెళ్ళాలి, ఈ ధాన్యపు గింజ ఈ వ్యక్తికి వెళ్ళాలి, ఈ ధాన్యపు గింజ ఈ వ్యక్తికి వెళ్ళాలి, ఎన్ని ధాన్యపు గింజలు వెళ్ళాలని కూడా రాసే ఉంటుందట. రాయించుకునే నుదుటి రాత అంటారు దాన్ని. రాయించుకునే భూమి మీద ప్రతి ఒక్కరు వస్తారు. నాకు ఈరోజు 10 గింజలు తినే యోగం ఉంది అన్న 10 గింజలే వస్తాయి. ఇప్పుడు గురువు కాళ్ళు పట్టించుకుని భగవంతు కాళ్ళు పట్టించుకుని నేను 15 గింజలు తినాలి అంటే మరి ఎక్కడిని తేగలరు? ఓ తెస్తారు సోమా, తెస్తారు. ఎలాగా? రేపు నీకు 15 గింజలు తినే యోగం ఉన్నప్పుడు, ఇప్పుడు నీ వాళ్ళ తినే 10 గింజలు నీకు సరిపోనప్పుడు
రేపు 15 గింజలు తినే యోగం ఉన్నప్పుడు ఆ 15 గింజల్లోంచి నువ్వు ఇప్పుడు ఎన్ని గింజలు అడిగావు? 15 గింజలు అడిగావు కదా, 5 గింజలు తీసి ఇక్కడ ఇస్తాను నీకు. నువ్వు అడిగావు కదా, తదాస్తు అని రేపు 15 గింజలు తినే యోగాన్ని రోజు నుంచి ఒక 5 గింజలు తీసి నీకు ఇస్తా ఇక్కడ. సో ఇప్పుడు నువ్వు 15 గింజలు తింటావు. గురువర్య మీకు సహస్రనామ ప్రణామాలు అర్పిస్తున్నా. సంతోషం తండ్రి గురువర్య, నాకు 15 గింజలు తినే యోగాన్ని ఇచ్చేసో, 15 గింజలు అర్పించేసో, సంతోషం. మరి రేపు తినవలసిన 15 గింజల్లో 10 గింజలు మిగిలినాయి అక్కడ. మరలా రేపు వెళ్ళి గురువర్య నాకు దాహం ఆకలి ఎక్కువ వేస్తుంది 15 గింజలు అంటే ఎక్కడి నుంచి చేస్తాడు గురువు? నువ్వు ఈరోజు అడిగేసావు, ఇచ్చేసాడు. మళ్ళా రేపు వచ్చాడు ఎక్కడి నుంచి ఇస్తాడు నీకు? నీ గింజలే అక్కడ దాసి ఉన్నాయి, వేరే ఇవ్వలేడు. గురువు కానీ దైవం కానీ ఇవ్వలేడు. మీ గింజలే దాసి ఉన్నాయి అక్కడ, ఎవ్వరు ఇవ్వలేరు భూమి మీద. ఎందుకంటే ఆ గింజలు నువ్వు స్టోర్ చేసి వచ్చేసావు భూమి మీదకి. ఆ గింజలే తినాలి నువ్వు, ఇంకెక్కువ గింజలు తినడానికి లేదు. గురువు కానీ దైవం కానీ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే నువ్వు స్టోర్ చేసుకున్నాయే. ప్రతి ఒక్కరు గమనించండి, ఈ యోగ రహస్యాలు ఈవినింగ్ క్లాసులో మీకు నేర్పబడే ఈ విద్య ఇతరత్ర ఈ భూ ప్రపంచంలో ఎవరు నేర్పలేరు కూడా. ఎందుకంటే మీతో నాకు ఏ విధమైన అవసరం లేదు, నాకు ఏ విధమైన పని లేదు. నాకు సత్యం, శాస్త్రం చెప్పే మాట సత్యము, ఆ సత్యమే మీకు బాధ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ గురువుని ఎప్పుడు ఎందుకు పట్టుకోవాలి అంటే, ఇప్పుడు గురువుని పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి అంటే, ఇంతకు ముందు వరకు గురువు లేడు కాబట్టి, నేను ఏ కార్యం ఎలా చేయాలో తెలియదు కాబట్టి చేశాను, కాబట్టి ఈ జన్మలో బాధలు అనుభవిస్తున్నాను, కాబట్టి ఇలాంటి జన్మలే మరియు కొన్ని జన్మలో, కొన్ని వందల జన్మలో, లక్షల జన్మలో వస్తాయట. శాస్త్రం చెప్పబడిన మాట ఇది. అలాగా ఆ జన్మల్లో బాధలు పడకుండా ఈ జన్మలో నేను ఏదైతే బాధపడుతున్నానో, ఆరోగ్యపరంగానైతేనేమి, ఆనందపరంగానైతేనేమి, ఆనందం అంటే కుటుంబంలో కానీ బయట కానీ ఆనందపరంగానైతేనేమి, ఐశ్వర్య పరంగానైతేనేమి, ఆధ్యాత్మిక పరంగానైతేనేమి, ఏ లోటు అయితే ఉందో ఆ లోటు వచ్చే జన్మల్లో రాకుండా ఉండడం కోసం ఈరోజు గురువుని అనుసరించాలి, గురువు పాదాలు పట్టుకోవాలి, గురువుకి తన్మని అర్పించాలి. అంతేగాని ఈరోజు గురువు తన్మని అర్పించేసి మనకి ఏదైతే కావాలో ఆ కోరికలను తీర్చుకోవడానికి గురువు కాళ్ళు పట్టుకోవడం, దైవం కాళ్ళు పట్టుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ గ్రహించండి. నేను కొంచెం హార్ష్గా చెప్తూ ఉండొచ్చేమో ఈ విషయం, ఇలా చెప్తే అర్థమవుతుంది అని చెప్తున్నా. మీరు బాగుండాలి, దేహపరంగా నేను బాగుండాలి, మానసిక పరంగా బాగుండాలి, ఆత్మపరంగా ఉన్నతి చెందాలంటే ఇప్పుడే ఈ క్షణమే మీరు సరైన గురువు పాదాలు పట్టుకోండి. ఆ గురువు మాత్రమే మిమ్మల్ని కానీ నన్ను కానీ ఈ భావబంధాల నుంచి తప్పించి ఆనంద సాగరంలో నిలబెడతాడు. ఆ ఆనంద సాగరంలో కింద సాగరం ఉంది, పైన ఆనందం ఉంది. ఈ సాగరంలో మునిగిపోకుండా, ఈ సాగరం ఏది? సంసార చక్రం అనేది సంసారము. జన్మ మృత్యు జరావ్యాధిలో పడకుండా, ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా ఆనందంగా తీసుకెళ్ళిపోతాడు పైకి. ఇది శాస్త్ర వచనం. ఇది శాస్త్రవచనం. ఇంకా తల్లి జ్యోతిని ఉందాక అడిగినట్టుగా అత్తగారు మామగారు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు ఆడబిడ్డకి వివాహం అయ్యేంత వరకు, ఆడబిడ్డకి వివాహం అయిన తర్వాత అత్తామామలే ప్రత్యక్ష దైవాలు, తల్లిదండ్రులు వారి సేవ చేసుకోవాలి. ఖచ్చితంగా 100కి 100% నేను సత్యమే చెప్తున్నాను తల్లి. ఇందులో ఎక్కడ అసత్యం అనే మాట నా నోటి నుంచి రాదు, దొరలదు కూడా. ఏనండి 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 ఏనండి
దొరలదు కూడా. తల్లి తండ్రుల తర్వాత అత్త మామలే ప్రత్యక్ష దైవాలు. వారికి సేవ చేసుకోవాలి. ఇంకా బంధువులకి ఎవ్వరికి మనం సేవ చేసిన పని లేదు. స్నేహితులకి ఎవరికి సేవ చేసిన పని లేదు. సహాయం చేసే అవకాశం ఉంది వారికి. బంధువులకి స్నేహితులకి సహాయం చేయవచ్చు, అది మనకు వీలవుతే. వీలు కాకపోతే ఎవ్వరికి మనం సహాయం చేయవలసిన అవసరం కూడా లేదు. మన దగ్గర ఉన్నది కదా అని చెప్పి ఏ బంధువు ఏ స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే ఇవ్వాలని రూల్ లేదు. సరదాగా ఇవ్వాలంటే ఇస్తాను, లేదంటే లేదు, అంతే. వాళ్ళ నుంచి మనకి వాగ్వివాదాలు వస్తాయా, ఘర్షణలు వస్తాయా, శత్రుత్వం పెరుగుతుందా, దూరం అవుతామా అనుకున్నది నీకుగా నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయము. ఎవ్వరు ఈ భూమి మీద నాకు సహాయం చేయలేరు కూడా. ఒక తల్లి తండ్రి అత్తమామ గురువు దైవం తప్ప ఈ భూమి మీద నాకు ఎవరు సహాయం చేయలేరు. గ్రహించండి. బయట వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇంకా ఏ దేవాలయంకో వెళ్ళి నేను సేవ చేస్తాను, మంచిది. ఏ దేవాలయంకి వెళ్ళి చేస్తావు? కృష్ణుడి గుడిక, రాముడి గుడిక, ఈశ్వరుడి గుడిక, దత్తాత్రేయుడి గుడిక, సాయిబాబా గుడిక? గుడికి సేవ చేస్తే గుడికే సేవ జరుగుతుంది తప్ప భగవంతుడికి సేవ జరగదు. గుడికి సేవ చేయడం తప్పని నేను చెప్పట్లేదు. ఇక్కడ వరకు ఈ కార్యం వరకు ఇది సరైనదే. ఇంకా లోపల తీసుకెళ్తే భగవంతుని సేవ చేయడం మీకు జరగదు. భగవంతుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న భగవంతుడు ఇంతటిలో కూడా ఉన్నాడు. ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ స్వరూపమని ఆది శంకరాచార్యుల వారు మనకి చెప్పి ఉంచారు ఆల్రెడీ. ఈ దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని మీరు శుభ్రం చేసుకోండి. పైన స్నానం చేస్తున్నాం మనం 2 పూట్ల లేకపోతే 3 పూట్ల. లోపల స్నానం జరగాలి. ఆ స్నానమే జపము, తపము, ధ్యానము. మీకు యోగ రహస్యాలు నేర్పబడిన చక్రాల హీలింగ్ ద్వారా మీకు స్నానం జరిగిపోతుంది. నిరంతరము మిమ్మల్ని భగవంతుని అనుసంధానం అవ్వడం కోసం ఒక మార్గం చెప్పాను. మీరు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే తపము జరిగిపోతుంది. తపస్సు, అదే తపస్సు. తద్వారా ప్రతిరోజు మన ఈ ప్రవచనాల్లో, మన ఈ సాంగత్యంలో, గురు సాంగత్యంలో నేర్చుకున్న ప్రతిరోజు ప్రతి వ్యవహారము మనం చేసుకుంటూ పోతూ ఉంటే, నేర్చుకున్న ప్రతి వ్యవహారము ప్రతిరోజు ప్రతి క్షణం అప్లై చేసుకుంటూ పోతూ ఉంటే మీ జన్మ ధన్యమవుతుంది. నిరంతరం సంస్కరణ చేసుకుంటుండండి. క్యాండిల్ టెక్నిక్ చేసుకుంటుండండి. గ్రహాల యొక్క దోషాలు తొలగించడం కోసం మీకు నేర్పబడింది. అది చేసుకుంటుండండి. నిరంతరం మీ భావాల్ని భగవంతుని వైపు మార్చుకుంటుండండి. మన కుటుంబాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా, మన కుటుంబ సభ్యులను అందరినీ కూడా ప్రేమిస్తూ, దేహపరంగా కాదు, వారందరిలో ఉన్నది కూడా భగవత్ స్వరూపమే. వారిలోనూ నాలోనున్నది కూడా భగవత్ స్వరూపమే. నాలో ఉన్న ఆత్మ, వారిలో ఉన్న ఆత్మ ఒక్కటే. నేను నాకే సేవ చేసుకుంటున్నాను, నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను. చూడండి, దేహపరంగా, బుద్ధిపరంగా, భావపరంగా, గుణాల పరంగా ఎవరిని చూడవద్దు. వారిలో ఉన్నది, నాలో ఉన్నది, అంతటా ఉన్నది ఒకటే చైతన్యము, అదే ఆత్మ పదార్థము. ఆ ఆత్మ పదార్థమైన నేను నా ఆత్మకి నేనే సేవ చేసుకుంటున్నానని సేవ చేసుకోండి. పరిపూర్ణమైన ప్రేమ జరుగుతుంది అక్కడ. దేహపరంగా, బుద్ధిపరంగా ఆలోచిస్తే పరిపూర్ణమైన ప్రేమ పుట్టదు మనకి. ఎందుకు? వారు అట్టాంటి వారు, ఇట్టాంటి వారు అని నా మైండ్లో పడిపోయినప్పుడు నేను దేహపరంగా చూస్తాను, బుద్ధిపరంగా చూస్తాను, ప్రేమ పరంగా నేను చూడలేను.
వారి దేహాలను మర్చిపోండి, వారి బుద్ధులను మర్చిపోండి, వారి గుణాలను మర్చిపోండి. నాలో ఉన్నది వాళ్ళలో ఉన్నది ఒక్కటే ఆత్మ పదార్థము. నా ఆత్మ పదార్థాన్ని నేనే సేవ చేసుకుంటున్నాను. ఆ ఆత్మ పదార్థమే దైవ పదార్థము. ఆ దైవ పదార్థానికి నేను సేవ చేసుకున్నాను. సేవ చేసుకోండి. అదంతా భగవంతుని కోటలో వెళ్ళిపోతుంది. అదంతా భగవంతుని కోటలో వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే దేహపరంగా, బుద్ధిపరంగా, గుణపరంగా చూస్తారో మీరు చేసే సేవలో పరిపూర్ణ ప్రేమ రాదు. పరిపూర్ణ ప్రేమ రాదు. ప్రేమ ఉన్నది అక్కడ. అది భగవంతుని కోటలోకి వెళ్దు. ఇక్కడ ఆగిపోద్ది. మీకు నీరసం వస్తుంది, మీకు చిరాకు వస్తుంది, మీకు బాధ కలుగుతుంది. తద్వారా మీకు అనారోగ్యం కూడా వస్తుంది. ఎందుకు? అబ్బబ్బా, నా జీవితం మొత్తం వీళ్ళు సేవ చేయడం సరిపోయిందిరా, నా జీవితం మొత్తం వీళ్ళకి సేవ చేయడానికే నా శరీరం సృష్టించిపోయిందిరా అన్న భావన కలుగుతుంది. కాదు, నాలో ఉన్నది వారిలో ఉన్నది ఒకటే ఆత్మ అని మీరు సేవ చేస్తూ ఉంటే మీ శరీరం సృష్టించిపోయినా, మీ శరీరం అలసిపోయినా కూడా భగవంతుని సేవ చేసుకోను కాబట్టి సంతోషించంటే అన్న ఆనందం వస్తుంది నాకు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ఆత్మను వదలొద్దు. ఎక్కడ ఉన్నా కానీ మీ వారిని వదలొద్దు. నేను ఇక్కడ ఉన్నాను, నా వారిని నేను వదలలేదు. అరుణాచలంలో ఉన్నారు, ఇక్కడ నా వారిని వదలలేదు. ఒక దేహపరంగా నా వారికి నేను దూరంగా ఉన్నాను, కానీ ఆత్మపరంగా నా దగ్గర ఉన్నది. వారికి ఏదైతే కావాలో అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి ఉన్నాను. రేపు మళ్ళీ ఉగాదికి వెళ్తాను, వారికి కావాల్సింది ఏర్పాటు చేసే వస్తాను ఇక్కడికి. నేను ఎవరిని దూరం చేయను, ఎవరికి దూరంగా ఉండను. నాలో ఉన్నది, వారిలో ఉన్నది, మీ అందరిలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒక్కటే దైవ పదార్థం. అవకాశం వరకు నా దైవానికి నేను సేవ చేసుకుంటాను, చేసుకోవాలి కూడా. హరే కృష్ణ గురూజీ. అమ్మా, మీరు అన్నట్టు మరి మనం అలా ఉంటాం గురూజీ, కానీ వాళ్ళ వల్లే మనకి బాధ కలుగుతున్నప్పుడు, వాళ్ళ వల్లే మనం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళకి మనం మనతో ఉండాలా గురూజీ? నువ్వు వారిలో భగవంతుని చూసినప్పుడు నువ్వు అర్పించడంలో తప్పలేదు. వారిని దేహంలో చూసినప్పుడు నువ్వు అర్పించవు. ఇంకా నువ్వు వారితో అంటే మనం పడే ప్రతి బాధకి వాళ్ళే కారణం అన్న భావన మనలో ఉంటుంది కదా కాదు గురూజీ? కాదు 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 నువ్వు పడే ప్రతి బాధకి కారణం నువ్వే అని తెలుసుకో. ఎందుకంటే ఆ భగవంతుడే వారి రూపంలో వచ్చి, గురువే వారి రూపంలో వచ్చి నీకు బాధ కలిగిస్తున్నారు. ఎందుకంటే నీకు బాధ కలిగిస్తున్నారంటే నువ్వు చేసిన కార్యం, పాపకార్యంని ఆ బాధ రూపంలో సమూలం చేస్తున్నారు. వారు నిన్ను బాధించకపోతే నీ పాపం ఎలా క్లియర్ అవుతుంది? చూడండి, నేను 1,00,000 రూపాయలు దాచుకున్నాను. ఆ 1,00,000 రూపాయలకి వడ్డీ నేను తింటానా, పక్క వాళ్ళు తింటారా చెప్పండి? మనమే తింటాం. 1,00,000 రూపాయలు అప్పు చేశాను, ఆ అప్పు నేను తీర్చుకోవాలా, పక్క వాళ్ళు తీరుతారా చెప్పండి? మనమే తెచ్చారు కదా. ఇప్పుడు నేను ఒకరిని బాధ పెట్టాను, వాళ్ళు బాధ పెట్టడానికి మరలా నా భూమి మీద ఏదో రూపంలో వచ్చారు. బాధ పెడతారు, బాధ పెట్టాలి కూడా. పెడితేనే నా యొక్క పాపపు కర్మ క్లియర్ అవుతుంది. బాధ పెట్టకపోతే పాపపు కర్మ లేదు. చూడండి, మిమ్మల్ని ఆనందపరుస్తున్నారు అంటే మీకు పాపపు కర్మ లేదు. మీరు ఆనందంగా జీవిస్తారు, ఇంకా హాయిగా పుణ్యకర్మ చేసుకున్నారు. ఆ పుణ్యకర్మకే మీరు భోగం అనిపిస్తున్నారు. వారి ద్వారా ప్రశంసలు పొందడము, వారి ద్వారా అభిమానం పొందడము, వారి ద్వారా ప్రేమను పొందడము. మీ అకౌంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ లేదు. మీరు దాచుకున్నారు పుణ్యాన్ని, ఆ పుణ్య ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీరు పాపం దాచుకున్నారు, రుణపడి ఉన్నారు. ఆ రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. ఇది గ్రహించండి. అందుకే చెప్తున్నాను మీ అందరికీ, దేహపరంగా చూడొద్దు, బుద్ధిపరంగా చూడొద్దు, తత్వపరంగా చూడొద్దు. వారిలో మీరు గురువుని చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను సేవించుకుంటున్నారు, లేదు నా దగ్గర యోగ రహస్య లీలింగ్ క్లాస్ నేర్చుకున్నారు.
యోగరాశి లీలింగ్ క్లాస్ నేర్చుకున్నారు, మీరు నాతో ప్రతిరోజు క్లాసులకు వస్తున్నాను దేనికోసము? ఇప్పుడు నా నుంచి మీరు ఏదో ఒకటి పొందడం కోసమే. ఇప్పుడు నేను ఇస్తే మీకు మంచివాడిని అవుతాను, ఇవ్వకపోతే చెడ్డవాడిని అవుతాను కదా. ఇదే విధంగా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీరు చేసే ఉద్యోగంలో పై అధికారులు అవ్వచ్చు, మీ కింద పనివారు కావచ్చు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మీ మాట వినడం లేదు అంటే మీరు వారికి ఎప్పుడో రుణపడి ఉన్నారు, మీరు వారికి ఎప్పుడో బాధ పెట్టి ఉన్నారు. అది తీర్చడం కోసం వారు వస్తున్నారు. వారికి మీరు వాళ్ళకి ఆత్మ ప్రణామాలు అర్పించండి. నాకు ఈ బాధ ద్వారా మీరు నా యొక్క పాపాన్ని కడిగేస్తున్నందుకు మీకు సంతోషమైన కృతజ్ఞాభివందనం తెలియజేస్తానని చెప్పి వారికి పాదాభివందనం చేయండి. నేను చెప్పేది అక్షర సత్యమమ్మ. గురుజీ, మనకి ఇలాంటి జ్ఞానం ఎప్పుడు వచ్చింది అమ్మా? హరే కృష్ణ. మనకి ఇలాంటి జ్ఞానం ఎప్పుడు వచ్చింది జనాలకి? రోజున వింటూ ఉంటే వస్తుంది మీకు. ఈ రోజుకి రాదు, విని ఆచరిస్తే వస్తుందండి. ఈ రోజుకి రాదు, ఆచరించాలండి, రేపటికి రాదు. రోజు ఇంటూ ఉంటే పాత్ర బాగా ఎండిపోయింది. అది మాడి కట్టి దలసరి కట్టేసింది. అది ఒక్క రోజుకి రాదు. అది రోజు స్క్రబ్ పెట్టి తోముతూ ఉంటే నెమ్మదిగా ఆ మట్టి పోయి తల మెరుస్తుంటుంది. కొన్ని పాత్రలు ఉంటాయి, తక్కువే అడ్డకట్టు ఉంటాయి అనమాట. అవి 2 రోజులకి 3 రోజులకి వచ్చేస్తాయి. కొన్ని పాత్రలు ఉంటాయి కొంచెం బాగా క్లీనింగ్ ఉండి కొద్దిగా నిన్నే మాడి కట్టిందనమాట, అది వెంటనే వాళ్ళు తోముతూ వచ్చేస్తుంది. కొన్ని పాత్రలు ఉన్నాయి అసలు మాడే కట్టలేదు, ఉత్తి విమ్ వాటర్ పెట్టుకుని తోముతూ వచ్చేస్తుంది. కొన్ని పాత్రలు ఉన్నాయి అసలు మడ్డే లేదు, ఊరిని దుమ్మట్టిందనమాట. దుమ్మడితే ట్యాప్ కింద పెట్టిన వెంటనే టక్కుని క్లియర్ అయిపోతుంది. బాగా చెప్పానా? గురూజీ, ఇంకొక డౌట్. అమ్మా, చిన్నపిల్ల తల్లి ఏదో చెప్తాను ఎలాగేనండి. అట్లాగా గురూజీ, వాళ్ళ చేతగానప్పుడు సహాయం చేయకుండా అమ్మా ఇప్పుడు చేయడం బెస్ట్. వాళ్ళకు చేతగా ఉన్నప్పుడు సహాయం చేయడమా బెస్టా, ఇప్పుడు చేయడం బెస్టా? ఇప్పుడు చేతనైతే అన్ని చేసుకుంటున్నాడు, ఓకే. ఇందాక చెప్పాను కదా, మీకు చేతనైనంత వరకు చెయ్యండి. మనస వాచ కర్మణ. మంచి ప్రశ్న. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. అంతకు మించి మీరు చేయడానికి లేదు మీ దగ్గర. ఎందుకంటే మనస వాచ కర్మణ ఎంతవరకు మీరు చేయగలరో సేవ కానీ సహాయం కానీ చేయండి. కానీ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేయకుండా ఏ ఒక్కటి దాచుకున్నా అది మీకు ఫుల్ఫిల్ కాదు. చెప్తాను చూడండి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీ దగ్గర శరీర దారుఢ్యం ఉంది, సేవ చేయండి. శరీర దారుఢ్యం లేదు, సేవ చేయమని ఎవ్వరూ చెప్పరు. ఉండి దాచుకోవద్దు. మీరు ధన సహాయం చేయగల అవకాశం ఉంది, దాచుకోకుండా చేయండి. అవసరమైతే దాచుకున్నారా మీ దగ్గర దోచుకోబడుతుంది. ఇది తనువు ఈ దేహంలో దారిద్ర్యం ఉంది. నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి, నా గురువుకి, ఎవరికైతే నన్ను శరణార్థమై వచ్చారో లేకపోతే నేను ఎవరికైతే సేవ చేయాలో వారికి సేవ చేయకుండా దాచుకుంటే ఇది దోచుకోబడుతుంది. ఎందుకంటే ఈ తనువిచ్చింది భగవంతుడు, ఈ తనువిచ్చింది ప్రకృతి, ఈ తనువిచ్చింది నాకు లాంటి వారు సహాయం చేయడానికే. నాకు లాంటి వారు ఎవరు? నేనే కదా. వారిలో ఉన్నది నేనే కదా. మరి ఈ తనువు నేను దాచుకుని నా వరకు ఉపయోగించుకుంటే దీనికి అనారోగ్యం వస్తుంది. ఇది గమ్మున వెళ్ళిపోతుంది భూమి నుంచి, అంటే భూమిలో పడిపోతుంది. భూమి నుంచి నేను వెళ్ళిపోతాను, భూమిలో పడిపోతుంది, వేస్ట్. నా దగ్గర ధనం ఉంది, నా వారికి నేను సహాయం చేసుకోలేకపోతే నా ధనము ఏం చేసుకుంటాను? నేను దాచుకుంటాను. ఏమవుతుంది? ఎవరో కొల్లగొట్టిపోతారు ఇంకొక రూపంలో. నేను సేవ చేసుకుంటుంటే నా శరీరం ఆరోగ్యం పెరుగుతుంది.
నేను సేవ చేసుకుంటే నా ధనం పెరుగుతుంది. నా మనసును అర్పిస్తే నేను ఈ జన్మలో పడిన బాధ ఏదైతే ఉందో గురువుకి అర్పిస్తే ఈ జన్మలో పొందిన బాధ ఏదైతే ఉందో అది మరు జన్మలో పొందను. ఎందుకంటే అసలు ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఎడమ చేతి పక్కన వెళితే యాక్సిడెంట్లు జరగవు, కుడి చేతి పక్కన వెళితే యాక్సిడెంట్లు జరుగుతాయి అని ఒక రూల్ పాస్ చేయబడింది. ఇది మీరు ఎడం చేతి పక్కన వెళ్తున్నని చెప్పు కూడా మీకు యాక్సిడెంట్స్ జరగవు. సరే, వెళ్ళే మార్గం కూడా 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. అది 50, 60, 70, 100 వెళ్తే ఎదుటి వాహనాన్ని గుర్చేస్తాను నేను, తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే. ఎందుకంటే నేను అంత స్పీడ్ వెళ్ళాను కాబట్టి 40 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్ళమని చెప్తుంది శాస్త్రము, రోడ్డు మార్గం. ఒక వాహనానికి 50 అడుగుల డిస్టెన్స్లో ఉండమని చెప్తుంది మార్గము. ఎడం చేతి పక్కన నడమంది రూలు, కానీ ఎలాగా ఒక వాహనానికి వెనకాల 50 అడుగుల దూరంలో ఉండమంది. ఎప్పుడు ఆ 50 అడుగుల దూరం నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు, 40 కిలోమీటర్ స్పీడ్ని నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు నా వాహనం దాన్ని వెళ్ళి కూర్చోడానికి అవకాశం లేదు. ప్రతిదీ రూల్ తెలుసుకోవాలి మనము. ఆ రూల్ గురువు మాత్రమే చెప్తారు, మీకు ఎవరు చెప్పరు, మనకు తెలియదు కూడా. అర్థమైందా? గురువుని ఎందుకు పట్టుకోవాలో అర్థమైంది గురూజీ బాగా చెప్పారు. ఇది ఎవరు చెప్పరు మీకు. కొన్ని మన కర్మలకి అనుగుణంగానే ప్రతి క్యారెక్టర్ లో ఆ కర్మను ధ్వంసం చేయటానికి భర్త రూపంలో కావచ్చు, తోబుట్టువుల రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో కావచ్చు, బిడ్డల రూపంలో కావచ్చు, తల్లిదండ్రుల రూపంలో కూడా కావచ్చు, పరిస్థితుల రూపం కూడా కావచ్చు, ఆరోగ్య రూపం కావచ్చు, అన్నీ కావచ్చు. అవును, ఇది తెలుసుకోవడం ఒక ఎత్తు, అనుభవించడం ఒక ఎత్తు. అనుభవించిన వారికే ఆత్మముద్రణ అనుభవించేటప్పుడు బ్యాలెన్స్ రావట్లేదు గురూజీ. అదేంటంటే అనుభవించినప్పుడు అక్కడ నిలవలేక అది తెలియకుండా నేను నాది అనే భావంలోకి వెళ్ళిపోయి మాయలోకి వెళ్ళిపోతుంది. అందుకే మీ గురువు అవసరము. అవును, ప్రతిరోజు మీరు ఇలా మోటివేషన్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు బూస్టప్ అవుతూ ఉంటాం అన్నమాట. అందుకే మీకు గురువు అవసరం, మీకు కానీ నాకు కానీ మనందరికీ గురువు అవసరం. ఎందుకంటే అందుకే. అవును గురూజీ. లేకపోతే నాకు ఎవరు అవసరం. ఏంటంటే ఇక్కడ ఏమంటే మనకి ఇంట్లో ఎవరైనా పెట్టినప్పుడు గాని ఎవరైనా గాని ప్రతీకార చర్య తీసుకుంటది మనసు, బుద్ధి, చిత్తము, అహము, ఇవన్నీ. ఈ ప్రతీకార చర్య తీసుకోకూడదు. మనం చేసింది, మనం ఏమిస్తే అది వచ్చింది అని నీకు త్రికరణ శుద్ధిగా నీ లోపల ఆత్మస్థితి నీకు చెప్పినప్పుడే నువ్వు నమ్ముతావు. ఆ ఆత్మకి కనెక్ట్ అవుతుంది. మీరు రోజు భగవంతుడితో అనుసంధానం అంటే ఆయన సుబాని గారండి, భగవంతుడు వచ్చి మనకి ఎలా అనుసంధానం అవుతాడు? నీ ఆత్మతో నువ్వు అనుసంధానం, నువ్వే భగవంతుడివి, నీ ఆత్మే స్వచ్ఛమైన ఆత్మ, పరమాత్మ అని ఆ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఈ ప్రతీకార చర్యలో డిస్టర్బ్ అయిపోతున్నారు గురూజీ. ఆ అవగాహన శక్తి అర్థం కాక. మీరు ఇప్పుడు చెప్పింది బాగా ఉంది, చక్కగా ఉంది, విపులంగా. అరటిపండు తీసుకొచ్చి చేతిలో నోట్లో పెట్టినంత విపులంగా చెప్పారు. దీన్ని అన్వయించుకోవాలి మనం. బాగా చెప్పారు గురూజీ, ధన్యవాదాలు. మీకు ప్రతిరోజు కూడా గురువు అవసరం అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు కానీ నాకు కానీ గురువు లేకపోతే మన మార్గము సుగమం కాదు, జటిలమవుతుంది, కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనము దుఃఖాన్ని అనుభవించడానికే భూమి మీద ఉన్నామట. చూడండి, మీకు 100%లో 90% దుఃఖమే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకుంటే ఈ రోజు పొద్దున్న లేచిన సాయంత్రం వరకు చూడండి, 90% మీకు దుఃఖమే ఉంటుంది, మీకు కష్టమే ఉంటుంది, మీకు బాధే ఉంటుంది. 10% మాత్రమే ఆనందం ఉంటుంది. చూసుకోండి. మరి 90% తట్టుకోవాలంటే మీకు గురువు అవసరము, శాస్త్రం అవసరము. ఆయన చెప్పే మాటలు నిరంతరము మననం జరుగుతుండాలి.
శ్రవణము మననము నిధిధ్యాసనం అని చెప్పింది యోగ శాస్త్రము. శ్రవణము వినాలి, మననము నిరంతరం అనుకుంటూ ఉండాలి, నిధిధ్యాసనం లోపల పెట్టేసుకుంటారు. ఎప్పుడైతే శ్రవణము మననము నిధిధ్యాసనం జరిగిందో మీరు ఈ జన్మలో హాయిగా జీవిస్తారు. కష్టాలు పోతాయని చెప్పను, దుఃఖాలు పోతాయని చెప్పను, బాధలు పోతాయని చెప్పను, ఆనందం కూడా పోతాయని చెప్పను. అన్నీ ఇక్కడే ఉంటాయి. దాన్ని అధిగమిస్తాం. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం జరగదు. ఎప్పుడు గురువు అన్వేషణలో మీరు ఉన్నప్పుడు, గురువు చెప్పిన మార్గంలో మీరు నడుస్తున్నప్పుడు. మీకు సరైన గురువు అవసరం. అవును, మరి ఇవి కర్మలు చేసినప్పుడు దత్తలు కావాలి గురుజీ. మరి మీతో దాదాపు 5 నెలల నుంచి సాహసం చేస్తాం, పెట్టున్నాము, అంతా చేస్తున్నాము. ఏది ఒక కర్మ కూడా తగ్గించలేదుగా. 400 జన్మల నుంచి పుట్టి 99.5 కర్మలు చేసి 5 నెలలు గురువు గారు దగ్ధం చేయాలంటే ఇది ఎక్కడ స్వార్థం సుబాని గారు? కొన్నైనా దానం కావాలిగా మేడం గారు, కొన్నైనా కావాలిగా. అంటే మనం వింటున్నాము బట్ కానీ ఆచరించాలి కదా సుబాని గారు. ఆచరిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆచరించిన సత్యహరిశ్చంద్రుడికి ఎందుకు అంత ఇబ్బంది వచ్చింది? శ్రీరామచంద్రుడికి ఎందుకు అంత ఇబ్బంది వచ్చింది? శ్రీకృష్ణుడికి ఎందుకు అంత ఇబ్బంది వచ్చింది? అమ్మా వాళ్ళ దేవతలు, మనం దేవతలు కాదు సార్, మనము దేవతలమే. సులోచన ఆగండి. ఈ గురువుని మనం పూజిస్తాం. సుబాని గారు వినండి ఒక్క నిమిషం. సుబాని గారు ఒక్క నిమిషం వినండి. ఇందా మీరే చెప్పారు శ్రీకృష్ణుల వారు దేవతలు, శ్రీరామచంద్రుల వారు దేవతలు, సత్యహరిశ్చంద్రులు దేవతలు. దేవతలకే ఆ కష్టం తప్పలేదే, ఆ బాధ తప్పలేదే. మానవ మాత్రం మనం ఎంత, మనకు ఎందుకు రావట్లేదు జ్ఞానము? అబ్బా అది కదా, దేవతలకే తప్పట్లేదు. దైవ స్వరూపమే, దేవతా స్వరూపమే మానవ దేహం ధరించి భూమి మీద నడియడానికి వచ్చిన ఆ దేవతలకే, ఆ దేవుడికే, ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఆ బాధలు తగ్గలేదు కదా, ఆ కష్టాలు తప్పలేదు కదా, ఆ వియోగాలు తప్పలేదు కదా. ఆఫ్టర్ మన మానవ మాత్రము ఎన్నో జన్మల నుంచి ఎన్నో తప్పులు చేసుకుంటూ ఈ భూమి మీద జన్మలో పడిపోయిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు నేను మారిపోవాలంటున్నాము, నా జీవితం మారిపోవాలంటున్నాము. ఎట్లా అవుతుంది? మీరా నా దైవ స్వరూపులం, దైవ స్వరూపునికే తప్పలేదు బాధలు, మనకెంత, మనం ఎంత? ఇది ఆలోచించండి. మీరు కేవలము ఏనండి, మీరు కేవలము మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు కేవలము ఏనండి, మీరు కేవలము మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు కేవలము మీరు ఆనందంగా జీవించాలి, మీరు కేవలము మీరు ధనంతో తొలతూ జీవించాలి. దీని పర్యవసానం ఏంటి చెప్పండి? మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను నేను, మీకు ఐశ్వర్యాన్ని కూడా ప్రదానం చేశాను, మీ కుటుంబంలో కూడా ఆనందాన్ని ఇచ్చేసాను. దీని పర్యవసానం చెప్పండి. తద్వారా మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? భోగాలంటే పడతారు. మీరు భోగాల వెంట పడతారు. భగవంతునితో వెళ్ళరు, గురువుతో వెళ్ళరు, శాస్త్రంతో వెళ్ళరు, ఆధ్యాత్మిక మార్గం వెళ్ళరు. అలా కాదు గురుజీ, ఇప్పుడు వెళ్తాం కదా, ఇప్పుడు అంతా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక మీరు దీన్ని కరుణించారు కాబట్టి ఇక భగవంతుడు మనందరినీ కరుణించాలి, భగవంతుడు మనందరినీ కరుణించాలి. కానీ ఆ కరుణించడానికి ఇప్పటికిప్పుడు జరగదు. ఎందుకంటే వినండి, మీరు 1,00,000 రూపాయలు అప్పు చేసుకున్నారండి, అప్పు తీర్చాలని భావన వచ్చేసిందండి, అప్పు తీర్చాలని భావన వచ్చేసింది. మరి అప్పు తీర్చాలి కదా, అప్పు తీర్చాలంటే మీరు ధనం సంపాదించాలి కదా, ధనం సంపాదించగా మీరు అప్పు తీర్చాలి. మీరు భావన వచ్చేసినంత మాత్రాన ఇప్పుడు మీకు దైవం మీరు తీర్చే అప్పు పొద్దునకి మీ పెరటి కొమ్మలో నిధి రూపంలో పెట్టేసి తీసుకోమని చెప్తే తీసుకొచ్చి అప్పు తీర్చేస్తారా? అది ఆ దైవం చేయదు. అది మీరు ఆల్రెడీ ఎప్పుడో ఆ నిధి దాచుకుంటే కనుక మిమ్మల్ని ఆ ఇంట్లో పంపించి మీ కళలో కనబడి అయ్యా సుభాని గారు మీ పెరటి కొమ్మలో మీకు నిధిని ఒక ఏర్పాటు చేసి తీసుకుంటే అప్పుడు మీరు బాధ తీర్చుకోండి అంటారు. మీరు ఆల్రెడీ దాచుకోలేదు అక్కడ. సుభాని గారు ఏనండి, ప్రతి దాన్ని ఇప్పుడు మీకు హెల్ప్ ఆగలేదు కాబట్టి ఇక్కడ గురువు గారి దగ్గర వచ్చారు. లేదంటే ఇంత గురువు ఇలా జ్ఞానం చెప్పే గురువు మీకు సన్నిహితం అవుతారా? అంటే మీ అనారోగ్యం కూడా మీకు మేలే చేస్తుంది. అదే మనకేంటంటే అల్పంగా ఆలోచిస్తున్నాం. నిజం సులోచన బాగా చెప్పవుతారు. ఎందుకంటే మనం ఏదో దాచుకున్నాం కాబట్టి ఆ గురు స్వరూపం ద్వారా మనకి ఈ ప్రవచనం అందుతుంది.
సో ఇప్పటికిప్పుడు ఏది జరుగుతుందని మనం ఊహించుకోవద్దు. లేదు ఈ జనంలోనే జరగకపోవచ్చేమో కానీ ఈ జ్ఞానంతో మనం జీవిస్తూ ఉంటే ఎప్పటికొకప్పటికి మార్పు జరగవచ్చు. జరుగుద్దని నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే చెప్తే గురూజీ ఏంటి మీరు చెప్పారు అని నన్ను అడుగుతారు. ఆ రైట్స్ నాకు లేవు. భగవంతుడు నాకు ఆ రైట్స్ ఇవ్వలేదు. ఇంకా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? నాకు తెలిసినంత వరకు మీకు నేర్పుతున్నానండి. నేర్చుకోండి. యోగ రహస్యంలో మీకు నేర్పిన ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మన యొక్క ఈ ప్రవచనంలో వినబడే మాటలని మననం చేసుకుంటుండండి. ఇది తప్ప వేరేది ఏది పెట్టినా కానీ జారిపోతూ ఉంటుంది. అంటే కుండలో నీళ్ళు వేసాను, కుండకి చిల్లి పెట్టాను. కుండకి చిల్లి పెట్టాను, జారిపోతుంటుంది నీరు. ఆ కుండను ముయ్యండి, ఆ చిల్లును ముయ్యండి, మూసి నడవండి. శాస్త్రం ఒకటే చెప్తుంది, దేహపరంగా, బుద్ధిపరంగా, మనసు పరంగా నేను నాది అనేది దాన్ని వదిలేయండి. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా డబ్బు, నా వృత్తి, నా వ్యాపారం నాది 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 నేను నాది అనే దాన్ని వదిలేయండి. వదిలేసినప్పుడు నెమ్మదిగా మీలోంచి అన్నీ కూడా జారిపోతాయి. ఇది మీరు పొందే బాధలు, కష్టాలు అన్నీ కూడా జారిపోతాయి. ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా నేను గురువుల పాదాలు పట్టించుకున్నానండి, నేను దైవం పాదాలు పట్టించుకున్నానండి, నాకు మారిపోవాలండి. మార్పి మీరు ఏం చేస్తారు? ఆ ప్రశ్న మళ్ళీ వేస్తున్నాను. మార్పి మీరు ఏం చేస్తారు? నా భార్యతో నేను హాయిగా సినిమాలకు షికార్లు తిరుగుతాను, నా భర్తతో బంధువర్గాల్లోకి వెళ్తాను, నా కుటుంబ బంధువర్గాల్లోకి వెళ్తాను, మళ్ళీ ఈ కుటుంబ బంధువర్గాల్లో కుదరదు, నా కుటుంబ బంధువర్గాల్లోకి వెళ్తాను, ఎలా పడినా భర్తతో గొడవడుకుని కూర్చుంటాను. అది కాదు గురూజీ, మారిపోతారు గౌరవ్. మీలాగా ఆశ్రమాలు కూర్చొని గ్రీక్ రైతు చేస్తా ఉంటాం. ఇక మారిపోయాం కదా మనము. వచ్చేయండి, ఈ బాధలన్నీ ఇవాళ వచ్చేయండి. ఇవాళ వచ్చి నాతో పాటు 4 రోజుల పాటు జీవనం సాగించండి. నాతో పాటు ఏ మార్పు జరుగుతుంది చూద్దాం. గురూజీ లాగా మీరు ఫుడ్ లో అమ్మా సులోచన ఆదుకోండి. తండ్రి శుభాని మీరు వచ్చేయండి. మీ ఉద్యోగానికి ఒక 3 నెలల పాటు సెలవు పెట్టి, మీ కుటుంబానికి 3 నెలల పాటు వీడుకోలు అప్పచెప్పి, మీ కుటుంబాన్ని ఎవరికో అప్పచెప్పి మీరు వచ్చేది 3 నెలల పాటు ఏం జరగదో చూద్దాం. మాట్లాడరే నేను ఛాలెంజ్ చేస్తాను. 3 నెలల పాటు నాతో పాటు రండి. ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకు మారుతుందో చూద్దాం. ప్రయాణం చేస్తాను. 6 నెలల నుంచి ఏం మార్పు వచ్చింది? ఇది వద్దు, ప్రయాణం చేస్తాను. ఇది వద్దు. మీకు ఒక్కటే చెప్తున్నాను, ఒక 3 నెలల పాటు అన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేయండి. మీకు పెట్టుబడి నేను పెట్టనండి, నాకు పెట్టుబడి మీరే పెట్టాలా. హరే కృష్ణ. ఓకే, సంతోషం.